అందరికీ వందనాలండి. తిరిగి ఈ దినం మరలా మీ దగ్గరికి వస్తున్నాను. అనుదిన ఆనందం అనే కార్యక్రమానికి నిన్నటి దినం కొంత అంతరాయం కలిగింది, చింతిస్తున్నాను. ఈ దినం తిరిగి ఇక ఆటంకం లేకుండా కొనసాగాలని మీరందరూ ప్రార్థన చేయండి. నా ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తాను. ప్రియ తండ్రి, తిరిగి మాకు ఇచ్చిన ఈ సుదినం కొరకై వందనాలు. మీ పిల్లలు చాలామంది నిరుత్సాహపడ్డారు. తిరిగి మీ సేవకుని పురికొల్పి మాట్లాడడానికి ఇష్టపడుతున్నావు. పిల్లలు కూడా మంచిగా ఈ కార్యక్రమంలో సహకరించడానికి సహాయపడు. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ రాత్రి నేను కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. గత దినాల్లో కుటుంబం ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, భర్త భార్యను ఎలా ప్రేమించాలి, పిల్లలను తల్లిదండ్రులు ఎలా పెంచాలి అనే విషయాలు చాలా చెబుతూ వచ్చాను. కనుక ఈ రాత్రి కూడా ఒక ఆశీర్వాదకరమైన కుటుంబం ఎలా ఉండాలి చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలంటే 3 పనులు చేయాలి. గుర్తుపెట్టుకోండి. 1, దేవుణ్ణి కేంద్రంగా ఉంచుకోవాలి. దేవుడే నీ ఇంటికి కేంద్రం. రాష్ట్రానికి సరఫరా కేంద్రం నుండి వచ్చినట్టు పరలోకం నుండి నీ ఇంటికి సరఫరా చేసుకునే రీతిలో నువ్వు ఉండాలి. దేవుణ్ణే నువ్వు కేంద్రంగా చేసుకో. 2, ప్రతి విషయంలో దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. మనం చూసాంగా, యోహాను 2 ధ్యానం చేస్తున్నప్పుడు మరియా ఆ పనివారితో చెప్పింది, ఆయన మీతో చెప్పునది చేయుడి. వింటున్నారు కదా? ఆయనకే ప్రాధాన్యత, ఇంకెవరికి కాదు. నీవు లోకానికి ప్రాధాన్యత ఇస్తున్నావో, డబ్బుకు ప్రాధాన్యత ఇస్తున్నావో, బంధుత్వానికి ప్రాధాన్యత ఇస్తున్నావో, నీ కలిగిన అధికారానికి ప్రాధాన్యత ఇస్తున్నావో నాకు తెలీదు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను నీ కేంద్రంగా ఉండాలి, నువ్వు అన్నిట్లో నాకు ప్రాధాన్యత ఇవ్వాలి. 3, ఏ విశ్వాసి అయినా, సేవకుడైనా, ఏ వ్యక్తి అయినా దేవునిలో స్థిరంగా ఉండాలి. యోహాను 15:1 అంటాడు, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడు అన్నాడు. నిజమైన ఆశీర్వాదం పొందాలంటే ఈ 3 అంతల ఆశీర్వాదం, ఈ 3 అంతల విషయాలు మీ జీవితంలో ఉండాలండి. 1, ఆయన్ని కేంద్రంగా చేసుకోండి. 2, ఆయన మాటే వినండి, అంటే ఆయనకే ప్రాధాన్యత ఇవ్వండి. 3, ఆయనలో నిలిచి ఉండండి. అప్పుడు చూడండి, మీ కుటుంబాల్లో ఎన్ని విషయాలు, అద్భుతాలు మీరు చూస్తారో మీకే అర్థమవుద్ది. సరే, ఈ రాత్రి ఒక కుటుంబానికి మనం వెళదాం. మార్కు సువార్త 2వ అధ్యాయం 1వ వచనంలో ప్రభువారు పాదచారిగా ఉన్నారు. 3.5 సంవత్సరాల ఆయన ప్రయాణం ప్రారంభించి పరలోక రాజ్యాన్ని గురించి ప్రకటిస్తూ ఆయా కుటుంబాలలో వారు చేర్చుకున్నప్పుడు వారికి ఆయా సంగతులు బోధిస్తూ వచ్చారు. ఈ 2వ అధ్యాయంలో మనం కొన్ని శ్రేష్టమైన సంగతులు చూడబోతున్నాం. మొదటి 2 వచనాలు చదవండి. కొన్ని దినములైన పిమ్మట మరలా కపెర్నహూమునకు వచ్చెను. ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు
అనేకులు కూడి వచ్చిరి. ఒక ఇంటికి ఆయన వచ్చాడండి. నేను ఒక ఇంటికి వెళ్తే అనేకులు కూడి వస్తారా? అవి అవడో అని చూసుకొని వెళ్ళిపోతారు. కానీ ప్రభువు ఈ 3.5 సంవత్సరాల కాలంలో లోకంలో ఉన్న మనుషులకు బాగా పరిచయస్తుడయ్యాడు. ఆ ఇంట్లో ప్రభు, ఆ శిష్యులు, ఆ వాతావరణం ఇదంతా చూడగానే కపెర్నహూములో ఉన్న ఆ ఇంటి వారు ఆయన్ని చేర్చుకున్నారు. చేర్చుకున్నాక ఈ 2వ వచనంలో చూస్తే ఆ ఇంటికి అనేకులు కూడి వస్తున్నారు. ఈ అద్భుతం ఏంటో మీరు చూడండి. దేవాతి దేవుడు మానవుడై భూమి మీద సంచరిస్తూ ఒక ఇంటికి వస్తే అనేకులు కూడి వస్తున్నారు అని రాయబడింది. ఆ ఇల్లు అనేకులను ఆకర్షిస్తూ ఉంది. మీరు చూడండి, ఏదైనా ఒక అద్భుతాన్ని మనం చూస్తే అందరూ దాన్నే చూస్తుంటారు, మనం కూడా దాన్నే చూస్తాం. కారణం ఏంటంటే అక్కడ ఏదో ఒక విచిత్రమైన విషయం ఉంది. ఒక విషయం ఆకర్షిస్తూ ఉంది. ఈరోజు మీరు గమనించాలి, ఆకర్షణ. ప్రభు ఆకర్షిస్తాడు, సాతాను కూడా ఆకర్షిస్తాడు. ఓసారి సాధు సుందర్ సింగ్ అనే గొప్ప దైవ సేవకుడు హిమాలయాల్లో ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఉదయకాలాన సూర్యుడు ఎర్రగా కనపడుతున్నాడు. ఆయన చూస్తుండగా ఒక దృశ్యం కనపడింది. ఒక ఎర్రని మందార పువ్వు లాంటి ఎంత పెద్ద పువ్వులాగా కనపడుతుంది ఒక ఆకారం. అదేంటా అని చూశాడు. అది ఒక కొండ శిలువ నోరు తెరిచింది. తెరవగానే దాని నోరంతా ఎర్రగా ఉంది. కొన్ని పక్షులు, క్రిమికీటకాలు స్పీడ్గా దాని లోపలికి వెళ్ళిపోతున్నాయి. అంటే అది లోపల నుంచి అది పిలుస్తూ ఉందన్నమాట, ఆకర్షిస్తుంది. ఆ ఎర్రదనానికి ఆ సూర్యరశ్మి దాని మీద పడుతున్నప్పుడు ఇవన్నీ లోపలికి వెళ్ళిపోతున్నాయి. సాతానేమో మనిషిని ఇలా ఆకర్షించి మింగేస్తున్నాడు. ప్రభువేమో ఆయన ఆకర్షించి పరలోకానికి చేరుస్తున్నాడు. ఈరోజు గొప్ప వ్యక్తి చనిపోయాడని దేశమంతా నీరాజనాలు పడుతూ ఉంది. కానీ నేను అడుగుతాను, ఆయన ఎక్కడికి వెళ్ళాడు? బైబిల్ చదివి ఉండొచ్చు, పాటలు పాడి ఉండొచ్చు, ప్రపంచాన్ని ఉర్రూతలు ఊగించు ఉండొచ్చు. ప్రియులారా, పరలోకం వెళ్ళాడా? పరలోకం వెళ్ళాడని నువ్వు నమ్ముతున్నావా? తన కుటుంబం నమ్ముతుందా? అంటే కొంతమందిని ప్రభు ఆకర్షిస్తాడు. ఆయన మంచోడేనండి, అసలు ఆయనలో పాపమేమీ లేదండి, అసలు యేసు ప్రభు చెప్పిన సుబోధలు ఎంత బాగుంటాయి అంటే అని వాక్చాతుర్యంతో మాట్లాడేవారు లోకంలో చాలామంది ఉన్నారు. అయినా ప్రభువు ఆకర్షిస్తున్నాడు. ఆకర్షిస్తున్నప్పుడు అనేకులు కూడి వస్తున్నారు. ఎందుకు రావాలి ఆ ఇంటికి? ఎందుకు రావాలి ఆ ఇంటికి అంటే ఆ ఇంట్లో ఆకర్షించే ప్రభు ఉన్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం 32వ వచనం. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందునని. అబ్బా, ఈయన అన్నాడు, నేను భూమి మీద నుండి పైకెత్తబడేటప్పుడు అనేకులను నా యొద్దకు ఆకర్షించుకుంటాను.
ఆకర్షణ శక్తి నా యొద్ద ఉంది. ఆకర్షించే ఆ పవర్ ఉంది నాకు. మట్టిలో నుండి అయస్కాంతం ఆ ఇనుమును ఎలాగైతే లాగుద్దో, ఆకర్షించుద్దో, పాపములో ఉన్న మనిషిని నా ప్రభు ఆకర్షిస్తున్నాడు. పరమగీత గ్రంథకర్త కూడా ఓ మాట రాస్తాడు. పరమగీత గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. పరమగీత గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో ప్రియురాలు ఈ మాట అంటుంది. ఏమందంటే, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తుకొని వస్తావయ్యా. నన్ను ఆకర్షించు, నేను మీ వద్దకు పరిగెత్తుకొని వస్తాను. ప్రభు అన్నారు, నేను పైకి ఎత్తబడినప్పుడు మిమ్మల్ని అందరినీ ఆకర్షిస్తాను. ప్రభు ఆ ఇంట్లో ఉన్నారు. ఆ ఇంటి పేరు ఇప్పుడు ఏం పెట్టుకోవాలి? ఆ ఇంటి మీద ఏదైనా రాయాలి అని అంటే ఆకర్షించే ఇల్లు అని రాయాలి. ఆకర్షణీయమైన ఇల్లు అని రాయాలి. చాలామంది ఇంటి మీద పేర్లు రాస్తుంటారు. ఆ అమ్మ చనిపోతే అమ్మ పేరో నాన్న పేరో ఏదో ఒక భూమి మీద దేవుళ్ళు దేవతలని పిలువబడుతున్న వారి పేరు ఆ ఇంటి మీద రాస్తారు. కానీ నేను అంటాను, ఆ ఇంట్లో ఆయన ఉన్నాడు, ఆ ఇంట్లో బోధ చేస్తున్నాడు, ఆ ఇంట్లో అనేకులు కూడి వచ్చారు, ఆ ఇంట్లో అనేకులను ఆకర్షిస్తూ ఉంది కనుక ఆ ఇంటి మీద ఆకర్షణీయమైన ఇల్లు, ఆకర్షించే ఇల్లు అని రాస్తే ఎంత బాగుంటుందో. ఇది మొదటి మాట. ఎందుకు ఆయన ఆకర్షించడానికి వచ్చాడు అంటే, దేవుడు తన దైవత్వాన్ని నిరూపించుకోవడానికి మనిషిగా భూమి మీదకి వచ్చాడు. ఆయన అన్నాడు ఒక మాట, యోహాను 6:44లో, నన్ను పంపిన తండ్రి వాడిని ఆకర్షిస్తేనే కానీ ఎవడునూ నా యొద్దకు రాడు. ఆకర్షించే శక్తి ఆయనకు మాత్రమే ఉంది. ఆకర్షించగల శక్తి ఆయనకు మాత్రమే ఉంది. కనుక ఆయన అన్నారు, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షిస్తేనే కానీ ఎవడునూ నా యొద్దకు రాడు. ఆయన ఆకర్షించే దేవుడు. నిన్ను ఆకర్షిస్తున్నాడు. నువ్వు ఆయన దగ్గరికి రావాలని కోరుకుంటున్నాడు. నీవు ఆయన మాట వినాలని కోరుకుంటున్నాడు. ఆయనతో నీవు ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఈ రాత్రి నీ ఇల్లు ఆకర్షించే ఇల్లుగా ఉందా? కొన్ని ఇళ్ళు ఉండొచ్చు, ఎప్పుడు బంధువులతో కళకళలాడుతా, పెళ్ళిళ్ళు, పేరంటాళ్ళు, పిల్లలు వచ్చినప్పుడు ఫంక్షన్స్, ఎంత ఆరాటం. కానీ ఈ ఆర్భాటంలో ప్రభు ఉన్నాడా అంటే, ప్రభు లేకుండానే ఆర్భాటం చేస్తుంటాం. ఇది ఒకటి. రెండవ మాట చెప్తాను, 2వ వచనం. ఆయన ఇంట ఉన్నాడని విని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించు. రెండవది, ఆయన వారికి వాక్యము బోధిస్తూ ఉన్నాడు. ఈరోజు నేను చాలా స్థలాలకు వెళుతుంటాను. వెళ్ళినప్పుడు ఏ ఇంటికైనా వెళ్ళనియండి అన్న, మా కోసం ఏం తెచ్చారు, మా కోసం ఏం చెప్పడానికి వాక్యాన్ని మోసుకొని వచ్చారని అడుగుతారేమోనని అనుకుంటా. ఎలాగనే, అయ్యగారండి కాఫీ తాగుతారా, బూస్ట్ తాగుతారా, బోర్న వీటా తాగుతారా, ఏదో ఒకటి నాకు వాళ్ళు పెట్టాలని చూస్తుంటారు. కానీ నేను వెళ్ళి ఏదైనా చెబుదాం అనుకుంటే ఆ మాటకు కనీసం 2 మాటలన్నా చెప్పండి అన్న అయ్యగారు అని అడిగే మనుషులు కనపడరు. ఇంటి వారు ఆయన ఇంటికి చేర్చుకున్నారు. రెండవది వాక్యం చెప్పమని అడిగారు.
ఆయన వారికి వాక్యము బోధించుచుండెను. నిజానికి నీ జీవితంలో వాక్యం లేకపోతేనండి జీవం లేనట్టే. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఏమై ఉందట? ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. మొదటి అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. ఏ వాక్యమైతే ఆది యందుందో ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను అని రాయబడి ఉంది. వాక్య స్వరూపి అయిన దేవుడు ఆయనట ఉన్నాడు. ఆకర్షించే దేవుడు ఉన్నాడు. వాక్య స్వరూపి అయినటువంటి దేవుడు ఆ ఇంట్లో ఉన్నాడు. ప్రియులారా, నీ ఇంట్లో వాక్యం ఉండాలి. బైబిల్ ఉంటే చాలదు, నీ హృదయం నిండా వాక్యం ఉండాలి. మాట్లాడితే వాక్యాన్ని గురించే మాట్లాడాలి. మాట్లాడితే వాక్యాన్ని గురించే మాట్లాడాలి. చాలాసార్లు బైబిల్ ఉంటుంది, దాన్ని చదవం, సంకలో పెట్టుకొని ప్రార్థనకు వచ్చి మళ్ళా తీసుకెళ్ళి అటక మీద పెట్టేస్తాం. మళ్ళా ఆదివారం అది జ్ఞాపకం వస్తుంది. ఒకసారి ఒక ఆమె బైబిల్ చదువుకుంటూ తలదుగుతూ బైబిల్ చదువుతుంది. దువ్వెన అందులో పెట్టేసింది, పెట్టి అటక మీద పెట్టింది. నెల రోజులైంది బైబిల్ చదివి తీసి, ఏమో ఈ పిల్లలు పాడుగాను, ఈ పిల్లలు ఏడపడేసారో, దువ్వెన ఈ పిల్లలు ఒక చోట ఉండరు అని పిల్లలను తిట్టి పోసుకుంటుంది. ఓ రోజు పాస్టర్ గారు వచ్చారు. రామ్మా కూర్చో, నెల రోజుల నుంచి మీరు ప్రార్థన రావడం లేదు, ఏంటి ఎందుకని అని అంటే, ఇక లేనిపోయినాయి అని ఏయో చెప్పుకొచ్చింది అబద్ధాలు. ఆ బైబిల్ తీసుకొని రా అన్నాడు. వెళ్ళి ఆ బైబిల్ ఆడబెట్టి చచ్చారో మళ్ళీ ఇళ్ళు అని అటు ఇటు ఎతికి దాని మీద అటక మీద ఉంటే అటు ఇటు దులుపుకొని తీసుకొచ్చి ఆ బైబిల్ తీయమ్మా, పలానా వాక్యం నేను బైబిల్ తెస్తుంటే అందులో దువ్వెనుంది. అమ్మో దేవుని స్తోత్రం, హల్లెలూయా, నాయన స్తోత్రం, అయ్యగారు మీరు రాకపోతే ఇవాళ నా దువ్వెన కనపడేది కాదండి అందంట. వాక్యం కాదు, దువ్వెన దొరికింది. నెల తర్వాత బైబిల్ దువ్వెన పెట్టుకోవడానికా? అంత మతిమరుపా? బైబిల్ చదివే సమయం లేదా నీకు? ప్రియులారా, ఆ ఇంట్లో వాక్యం ఉంది. వాక్యం బోధించే దేవుడు అక్కడ ఉన్నాడు, ఆకర్షిస్తున్నాడు. రెండవది, వాక్యాన్ని బోధిస్తున్నాడు. వాక్యం ఏం చేస్తుందో తెలుసా? నిన్ను ఆదరించుద్ది. వాక్యము నిన్ను ఓదార్చుద్ది. వాక్యం నిన్ను బలపరచుద్ది. వాక్యం నిన్ను పోషించుద్ది. మీరు గమనించాలి. ఎన్నిసార్లు బైబిల్ చదువు ఎంత తృప్తిగా ఉంటుందో. బైబిల్ చదవకుండా ఆ దినం ప్రారంభించు, నీ జీవితంలో నువ్వేం పొందుకోలేవు. నాకు వాక్యాన్ని గురించి దేవుడు నాకు ఇచ్చిన పనిష్మెంట్స్, దేవుని వాక్యం ప్రకారం నడవనప్పుడు నేను తీసుకున్న పనిష్మెంట్స్ అన్నీ, ఇబ్బందులన్నీ నాకు తెలుసు. ఒకసారి బాగానే ఉన్నాను, కొన్ని శ్రమలు వచ్చినాయి. ఈ శ్రమల్లో కుటుంబం బాగలేదు, సంఘం బాగలేదు.
చనిపోదాం అనుకున్నాను. రైల్వే గేట్ మ్యాన్గా పనిచేశాను నేను. ట్రైన్కి గేట్ వేసాను, విశాఖ ఎక్స్ప్రెస్ వస్తుంది. ఇక గేట్ వేసి ట్రైన్ వస్తే దాని కింద పడిపోదాం. నేను ఒక పిచ్చోడిని, ఏదైనా చేయాలనుకుంటే చేసేస్తా, చేయకుండా నిద్ర పట్టదు, పడిపోతాను. ఇక చనిపోతే ఆన్ డ్యూటీలో చనిపోయాడని ఏమన్నా డబ్బులు ఇస్తారు, నా సర్వీస్ చేసిన డబ్బులు వస్తాయి. భార్య ఎలా కొలా బతుకుద్ది, పిల్లలు ఎలా బ్రతుకుతారు, నిర్ణయం తీసేసుకున్నాను. ఆ ఉదయం నుండి సాయంకాలం దాకా నేను బైబిల్ చదవలేదు, ప్రార్థన చేయలేదు. ఒకటే ఆలోచనలు ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, బైబిల్ చదువు, వాక్యం చదువు అని హృదయంలో ఘోష అండి. తట్టుకోలేక గేట్ వేసాను. ఇక 2-3 నిమిషాల్లో ట్రైన్ రానే వస్తుంది. ఆ పరిస్థితుల్లో నేను చూస్తూ ఉండగా క్యాలెండర్ మీద 24వ తారీఖు కనపడింది. ఓ, అట్లయితే నేను సామెతల గ్రంథం చదువుతాను అన్నాను. చదువు అన్నాడు దేవుడు. 24వ సామెత తీసి చదువుతా వస్తున్నాను. 10వ వచనం దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన అన్నాడు, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడు అవుతావు. ఈరోజు చాలామంది శ్రమలో నాలానే ఉండొచ్చు. దేవుడు మాట్లాడుతున్నాడు నీతో కూడా. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగానే వాడు అవుతావు. సావునకై పట్టబడిన వాడిని నీవు తప్పించవా? ఈ సంగతి నాకు తెలియదని నీవు అనుకున్న ఎడల హృదయములను పరిశోధించు, దేవుడు దీన్ని ఎరుగును కదా అన్నాడు. నాకు తెలియదు, నాకు అనవసరం అని నేను అనుకుంటే, నీ హృదయాన్ని ఎరిగిన వాడు ఒక ఆయన ఉన్నాడయా, ఆయన నీ హృదయాన్ని పరిశోధిస్తున్నాడు, కృంగిపోబాక అన్నాడు. అది చదువుతున్నాను. ట్రైన్ గేట్ దాటి ధనధన అన్న శబ్దంతో వెళ్ళిపోతుంది. గుండెలు శరవేగంతో కొట్టుకుంటున్నాయి. ట్రైన్ వెళ్ళిపోయింది. కళ్ళ వెంట నీళ్ళు వస్తున్నాయి. నా పాత బైబిల్లో ఇప్పటికీ ఆ అక్షరాలు ఆ బైబిల్ మీద ఉన్నాయి. ఆ కన్నీళ్ళు ఏమైందో తెలీదు. మైకంలోకి వెళ్ళిపోయాను. చుట్టుప్రక్కల ఉన్న రోడ్డు మీద ఉన్న వాళ్ళు వచ్చి, ఎవడో గేటు తీయండి అని అంటున్నారు. అప్పుడు కానీ నాకు మెలకు రాలా. గడగడ వణుకుతూనే గేటు తీశాను. లోపల కూర్చున్నాను, వణుకు తగ్గలేదు. దేవుని మాట వినకపోతే నేను చచ్చిపోయి ఉండేవాడిని కదా అనుకున్నాను. వాక్యము బ్రతికించుద్ది, వాక్యం బుద్ధి చెప్పుద్ది, వాక్యం స్థిరపరచుద్ది, వాక్యం నడిపించుద్ది, వాక్యం మాట్లాడుద్ది. విన్నారా ప్రియులారా? రెండవది, ఆ ఇంట్లో వాక్యం ఉంది. మూడవది 4వ వచనం, చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవాన్ని పరుపుతోనే దింపిరి. ఆ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే, ఒక పక్షవాయువు రోగి ఉన్నారు. కొందరు మనుషులు అతన్ని చూసి ప్రభు దగ్గరికి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. ఇంటనైనను వారికి ఖాళీ లేదు. వాళ్ళు అప్పుడు ఒక ఐడియా వేశారు. ఆ ఇంటి మీదకి ఎక్కి పెంకులు తీసి ఆ కంత చేసి అందులో నుంచి ఆయన దింపుదాం అనుకున్నారు. వారు అలాగే చేశారు. ఆయన వారి విశ్వాసం చూసి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువు అంటే అతను బాగుపడ్డాడు. ఇక్కడ మనకి ఏం కనపడుద్దంటే, ఆ ఇల్లు త్యాగం కలిగిన ఇల్లు. ఇల్లు పాడైపోయినా మనిషి పట్టే అంత రంధ్రం ఆ పెంకుటింటికి వారు చేసిన, పైనుండి దుమ్మే కింద పడుతున్నా ఒక్క మాట కూడా అన్నా. ఒకవేళ నీ ఇల్లు రేకుల షెడ్ అయితే ఎవరైనా ఇస్తే ఒక రాయి వేస్తే ఎవడరా అంటే బయటకు వస్తావు. ఆ ఇంట్లో వాళ్ళు అస్సలు మాట్లాడను కూడా మాట్లాడలా. త్యాగం కలిగిన ఇల్లు అది. ఎందుకు త్యాగం కలిగిన ఇల్లు అంటే, త్యాగశీల ఇంట్లో ఉన్నాడు.
త్యాగం చేయడానికి తన ప్రాణం సహా పెట్టడానికి వచ్చిన దేవుడు ఆ ఇంట్లో ఉన్నాడు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టడానికి దీని వలన ప్రేమ ఎట్టిదో మనకు తెలుసుకొనుచున్నాం. ఆయన మన కోసం ప్రాణం త్యాగం చేయటానికి, తను తానే సమర్పించుకోవడానికి. అబ్బా, ఎంత త్యాగశీలండి ఈయన. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తను తానే తగ్గించుకొనెను. త్యాగం చేసే మనిషి ఏం చేస్తాడంటే తను తాను తగ్గించుకుంటాడు. తగ్గించుకొని తన ప్రాణాన్ని పెట్టాడు మరణము పొందునంతగా. కనుక ఈయన పేరు ఏంటి అని అంటే, ఆ ఇంటి పేరు త్యాగం కలిగిన ఇల్లు. 1 ఆకర్షించే ఇల్లు, 2వది వాక్యం కలిగిన ఇల్లు, 3వది త్యాగం కలిగిన ఇల్లు, 4వది 5వ వచనం. 2వ అధ్యాయం 5వ వచనం. కుమారుడా చూడండి, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆ పక్షవాయువు గల వానితో చెప్పెను. ఆశీర్వాదం అంటే అర్థం ఏంటంటే మేడలు మిద్దెలు ఉండడం కాదు, డబ్బు ఉండడం కాదు, బ్యాంక్ అకౌంట్స్ కాదు, నీ పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వడం కాదు, ఉద్యోగాలు రావడం కాదు, భూములు ఉండడం కాదు. ఆశీర్వాదం ఏంటంటే పాపము నుంచి విడిపించబడమే ఆశీర్వాదం. పాపము నుండి విమోచించబడమే ఆశీర్వాదం. కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి. నువ్వు క్షమించబడ్డావా? నువ్వు నిజంగా ఆశీర్వదించబడ్డవాడివే. నువ్వు క్షమించబడకుండా నీ పాపం నీలో ఉంచుకొని నేను ఆశీర్వాదం పొందానంటే అది అబద్ధం, అది కృత్రిమమైంది, అది ఎవరికి ఆశీర్వాదం కాదు. తర్వాత నీ పిల్లలకు కూడా అది ఆశీర్వాదకరంగా ఉండదు. నువ్వు ఆశీర్వాదకరంగా, నీ భార్య ఆశీర్వాదకరంగా ఉంటే నీ పిల్లలకు నువ్వు సంపాదించింది కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. కనుక 4వ మాట చెప్పాడు. ఆ ఇంటి పేరు ఏంటంటే, ఆ ఇంట్లో పాపాలు క్షమించబడ్డాయి కనుక అది ఆశీర్వదించబడిన ఇల్లు. ఆశీర్వదించబడిన ఇంటికి వచ్చిన ఆ వ్యక్తి ఆశీర్వదించబడ్డాడు, తీసుకొని వచ్చిన వారు ఆశీర్వదించబడ్డారు. నీ ఇల్లు ఆశీర్వదించబడింది అయితే నీ ఇంట్లో అడుగుపెట్టే ప్రతి వాళ్ళు ఆశీర్వాదం పొందుకొని వెళ్తారు. ఇది గుర్తుపెట్టుకో. ఇక 5వ మాట చెప్పి నేను ముగిస్తాను. 12వ వచనం. వారి అందరి ఎదుట నడుచుకుంటూ వెళ్ళాడు. ఎన్నడూ చూడలేదని దేవుణ్ణి మహిమపరచని, దేవుణ్ణి మహిమపరచిన ఇల్లు అంటే దేవుణ్ణి ఆరాధించే ఇల్లు. అది దేవుణ్ణి ఆరాధిస్తున్నారు ఆ ఇంట్లో వాళ్ళు. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా, అబ్బో మనం ఎప్పుడు చూడలేదురా, ఇలాంటి కార్యాలు ఎక్కడ మనం వినలేదే, చూడలేదే, ఏంటి ఇంత గొప్ప కార్యాలు చేశాడు. అరే అక్కడ ఎక్కడో ఉన్నవాడు, మంచం పట్టినవాడు, ఆయన పక్షవాయువు వచ్చింది. కానీ నేను చెప్పనా, పాపం వలన శాపం వచ్చింది, శాపం వలన రోగం వచ్చింది, రోగం వలన మరణం వచ్చింది. ఈ వ్యక్తి మరణానికి పోవాలి. అయితే ఈ 4 మనుషులు ఏం చేశారంటే, ఆ మరణానికి పోయే వ్యక్తిని, ఒరే బాబు లేరా, రారా, అదిగో అక్కడ ఒక ఆయన ఉన్నాడు రా
ఆయన అనేకులను ఆకర్షిస్తున్నాడురా, ఆయన వాక్యం చెబుతున్నాడురా, ఆయన నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తాడురా, నిన్ను నిత్యత్వానికి వారసునిగా చేస్తాడు రారా అని బ్రతిమలాడి 4 మనుషుల చేత మోయించుకొని ఆ ఇంటికి వస్తే ఎన్నడో ఎప్పటి నుండి ఉన్నాడో మనకు తెలియదు ఆ పక్షవాయువుతో అతడు బాగుపడ్డాడు. ప్రజలందరూ అతను చూస్తుండగా అతడు పరుపెత్తుకున్నాడు, నడిచి వెళ్ళిపోతున్నాడు. అందరూ అది చూసి అని ఇలాంటి కార్యం మనం ఎక్కడ చూడలేదే, ఈయన సామాన్యుడు కాదు, ఈయన దేవుడు. ఈ కార్యం చూసి వారు దేవుణ్ణి మహిమపరిచారు, ఘనపరిచారు. ఆయన్ను అవగాహన చేసుకున్నారు, ఆయన కాళ్ళ మీద పడ్డారు. ఓబ్బా, ఎంత గొప్ప ఆశీర్వాదం ఈ వ్యక్తికి వచ్చిందో చెప్పనా. దేవాతి దేవుడండి ఆయన. మానవుడిగా నీ కొరకు నా కొరకు భూమి మీదకి వచ్చాడండి. తన ప్రాణాన్ని మన కొరకు పణంగా పెట్టాడండి. ఎందుకో తెలుసా? మన గృహాలు ఆకర్షించే గృహాలుగా ఉండాలని. నువ్వెప్పుడైతే మారతావో నిన్ను చూసి అనేకులు అంటారు, అబ్బా ఇతను నిన్నటి దాకా అలా ఉండేవాడురా అని నిన్ను ఆకర్షిస్తారు. నీ ఇంటి వారిని కూడా వారు ఆకర్షించి ప్రభువు దగ్గరికి రావడానికి అవకాశం ఉంది. ఇక 2వ ఇల్లు, ఆ ఇంట్లో వాక్యం ఉంది. ఎప్పుడు నువ్వు వాక్య పారాయణం చేయాలి, వాక్యాన్ని చదవాలి, నీ పిల్లలకు వాక్యాన్ని గురించి చెప్పాలి. 3, నీ ఇల్లు త్యాగం కలిగిన ఇల్లుగా ఉండాలి. ఇతరులకు ఇచ్చే ఇల్లుగా, ఇతరులను ప్రభు దగ్గరికి తెచ్చే ఇల్లుగా, ఇతరులకు మేలు చేసే ఇల్లుగా నీ ఇల్లు ఉండాలి. అబ్బా, ఎంత మంచి ఇల్లు అండి ఇది. ఇక 4వది, ఆ వ్యక్తి ఎప్పుడైతే పాపాలు క్షమించబడ్డాయో ఆ వ్యక్తి ఆశీర్వదించబడ్డాడండి. ఆ ఇంటి వారి పాపాలు అంతకుముందే రక్షించబడ్డారు, వాళ్ళు క్షమించబడ్డాయి, అందుకే ఆయన ఆ ఇంటికి వచ్చాడు. ఈ వ్యక్తి ఆ ఇంట్లో ఆశీర్వదించబడ్డాడు. ఇక 5వది, ఆ ఇల్లు దేవుని చేత, అక్కడ ఉన్న వారందరూ దేవుణ్ణి మహిమపరిచే ఇల్లుగా ఆ ఇల్లు కనపడుతుంది. నీ ఇల్లు ఎలా ఉందా ప్రియులారా? నీ ఇల్లు ఆకర్షిస్తుందా? ఎలా ఆకర్షిస్తుంది? నీ ఇల్లు లోక సంబంధమైన వాటితో, లోక సంబంధమైన అలంకరణలతో ఆకర్షిస్తుందా? జాగ్రత్త. నీలో ప్రభు ఉండాలి, ప్రభుతో నువ్వు ఉండాలి. నీ ఇంట్లో వాక్య అనుభవం ఉందా? వాక్యాన్ని చదువుతున్నావా? చదవడానికి ప్రయత్నం చేయి. నీ ఇంట్లో త్యాగం ఉందా? చాలా డబ్బు ఉందిగా, కనీసం సహాయం కూడా చేయవే ఎవరికి? ఏం చేస్తావు? ఒక మంచి సేవకుడు సాల్మన్ రాజు గారని, ఆడపిల్లలు ఉన్నారు ఆయనకి. నిన్న దినాన నా దగ్గరకు వచ్చాడు. క్రింద నిలబడతాడు, పైకి రాడు. మీరు నమ్మండి, నేను కన్నీటితో ఈ మాట చెప్తున్నా. నా పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. దేవుడు ఏనాటికి ఆనాడు ఇస్తున్నాడు, లేదని మీకు ఎవరికి చెప్పుకోవట్లే నేను, క్షమించండి. నా పర్సులో 500 రూపాయలు ఉన్నాయి. క్రింద దగ్గుతున్నాడు. ఏయ్యా అన్నాను. అయ్యగారు మీరు కిందకి రావద్దు అన్నాడు. ఏమీ చెప్పు అన్నా. ఏమీ లేదు, దేవుడు నా పరిస్థితి ఇలా ఉంది, మందులు కొనుక్కోవడానికి కూడా ఏమి లేవు అన్నాడు. వెంటనే మా పాపని ఆ 500 తీసుకురా అమ్మా అని కిందకి వెళ్ళి ఇచ్చిరాపో అన్నాను. ఇచ్చి 2 చేతులు ఎత్తి నమస్కారం చేసి, అయ్యా నేను చాలామంది దగ్గరికి వెళ్ళాను అయ్యా, ఎవరు ఇవ్వలేదయ్యా, ప్రార్థన చేశాను, వెళ్ళారు. ప్రియులారా, మనం ఏదైనా చేస్తే
దేవుని మహిమార్థమై చేద్దాం. అలాంటి పేదలకి, లేని వారికి మనం సహాయం చేస్తే మంచిది. త్యాగం కలిగిన వారుగా మనం ఉండాలి. ఆఖరిగా మనలను బట్టి, మన ఇంటిని బట్టి అనేకుడు దేవుణ్ణి మహిమపరిచేవారుగా ఉండాలి. ఆయన మహిమోన్నతుడైన దేవుడు మన కొరకు భూమి మీదకి వచ్చాడు, మనల్ని ఆకర్షించాడు, వాక్యమై ఉన్నాడు, త్యాగం చేశాడు మన కొరకు, ఆశీర్వాదం ఇచ్చాడు మనకి, మనల్ని మహింపరచమని చెప్పాడు. ఈ రాత్రి ఆ దేవుడిని మహింపరచగలవా? అలా అయితే మోకరించు. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రియ తండ్రి, ఈ రాత్రి ఒక ఆశీర్వాదకరమైన ఇల్లు ఎలా ఉండాలో మీరు మాట్లాడుతూ వచ్చినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ, మీ బిడ్డలు మీ మాటల ప్రకారం జీవించే కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. రేపు ఉదయకాలం ఆరాధన ఉంటుంది. దయచేసి సకాలంలో రండి.